హాయ్ ఫ్రెండ్స్, కోర్ట్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. మన న్యాచురల్ స్టార్ నాని గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి మూవీ ఇది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఈ సినిమాకి అన్ని తానే ముందుండి నడిపించాడని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీకు నచ్చకపోతే నా రాబోయే సినిమా హిట్ 3 అనేది మీరు చూడాల్సిన అవసరమే లేదు, ఆ మూవీకే రావద్దండి అని చెప్పాడు. అంటే ఈ మూవీ పైన ఆయనకి ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్పాడో ఒకసారి ఆలోచించండి. సో ఇదే విధంగా ఆలోచించి చాలామంది ఈ సినిమాకి ఫస్ట్ డేనే వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. సో మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే ఎట్లయితే గట్లే. సో నాని గారు ఈ మూవీకి సంబంధించి అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మూవీ చూసిన తర్వాత మనకైతే అర్థమవుతుంది. సో మూవీలో ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి పాయింట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆ స్టోరీని చూపించిన విధానం డైరెక్టర్ కానివ్వండి, అలాగే దాంట్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కలిపి మనకు ఈ కోర్ట్ అనే మూవీని ఖచ్చితంగా చూడాల్సిన ఒక మూవీ లాగైతే చేశాయని చెప్పొచ్చు. సో అందుకనేసే నాని గారు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి అనేసి ఒక నమ్మకం అయితే చెప్పారని చెప్పొచ్చు. సో నాని గారి నమ్మకం ఏదైతే ఉందో అది ఈ మూవీ నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో టీనేజ్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి ఏమో ఇంటర్ చదువుతూ ఉంటుంది, అబ్బాయి ఏమో ఇంటర్ అయిపోయి ఖాళీగా ఉంటాడు. అందులోనూ అబ్బాయి వాళ్ళు వచ్చేసి అసలు ఏమీ లేని వాళ్ళు, అమ్మాయి వాళ్ళు వచ్చేసి చాలా సౌండ్ అనమాట. సో ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి పైన లేనిపోను కేసులు పెట్టి ఇతన్ని జైల్లో వేపిస్తారు. ఇతనికి జైల్లో వేసిన తర్వాత 3 నెలలు అయినా కూడా కనీసం ఇతనికి బెయిల్ కూడా రాదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇతని పైన పోక్సో కేసు పెడతారనమాట. సో ఈ కేసు పెట్టినట్టయితే ఇది నాన్ బెయిలబుల్ కేసు అనమాట. సో ఇటువంటి కేసులు అతని పైన పెట్టేస్తారు. అతన్ని జైల్లో రాకుండా 3 నెలలు అయినా లోపలే ఉంటాడు. అబ్బాయి తరపున వాళ్ళు ఎంతమంది లాయర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళైతే ఏం సహాయం చేయరు. సో ఇక వీళ్ళు లాస్ట్ కి ఒక లాయర్ని అయితే కలుస్తారు. ఆ లాయరే సూర్యతేజ ప్రియదర్శి. ఈయన్ని కలిసిన తర్వాత ఈయన వీళ్ళ కేసు గురించి విన్న తర్వాత వీళ్ళ కేసును ఆయన టేకప్ చేస్తాడు. టేకప్ చేసిన తర్వాత ఇతను వచ్చేసి కోర్టులో వాదనలు అనేటివి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈ వాదనలు అనేటివి స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఆ అబ్బాయికి అసలు బెయిల్ వచ్చిందా లేదా, బెయిల్ రాకుండా ఉండడానికి వాళ్ళు పెట్టినటువంటి కేసెస్ ఏమున్నాయి, ఆ కేసెస్ నుంచి ఇతను ఎలా బయటపడ్డాడు, చివరికి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మన మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే ఇది. ఇటువంటి కోర్ట్ రూమ్ డ్రామాస్తో మనకు చాలా మూవీస్ వచ్చుంటాయి. వాటన్నిటిలో కూడా మనకు మెయిన్ ఏంటి అంటే ఆ స్క్రీన్ ప్లే అనేది ఏదైతే ఉందో అది, అలాగే ఆ కోర్టులో జరిగే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనకు ఎంగేజింగ్గా ఉన్నట్లయితే మూవీ అనేది సూపర్ హిట్ అవుతుంది. సో ఈ మూవీలో కూడా మనకు అటువంటి సీన్స్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. ఆ కోర్టు సీన్స్ కానివ్వండి, అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చేటటువంటి ఆ యొక్క లవ్ సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటాయన్నమాట. సో డైరెక్టర్ ఈ స్టోరీని కొంచెం పవర్ఫుల్గా అయితే రాసుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చట్టాల గురించి తెలియదు. అసలు చట్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలియదు. వాళ్ళకి చట్టం అనేది ఏంటి అనేది చూపించాలని చెప్పేసి ఒక మంచి ఐడియాలజీతో ఈ స్టోరీ రాసుకున్నాడు అని చెప్పొచ్చు. సో స్టోరీ రాసుకోవడమే కాదు, ఆ స్టోరీని ఏ విధంగా అయితే చెప్పాలి అనుకున్నాడో దాన్ని స్ట్రైట్ గా చెప్పాడు అనుకోవచ్చు, ఎక్కడ సైడ్ ట్రాక్లు అవి లేకుండా. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని పవర్ఫుల్ గా కరెక్ట్ గా చెప్పాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ ఏ విధంగా అయితే స్టోరీ రాసుకొని ఎలా అయితే చెప్పాలనుకున్నాడో దానికి 200% జస్టిఫికేషన్ చేసింది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఫస్ట్ మాట్లాడాల్సింది శివాజీ గారి గురించి మాట్లాడాలి. మంగపతి అనే క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ క్యారెక్టర్ ఉంటుంది ఆయనకి బెస్ట్ కంబ్యాక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఇంతకు ముందు చాలా మూవీస్ చేశాడు, ఈ మూవీస్ మాత్రం ఆయనకి చాలా గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టు క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ గా సెట్ అయ్యాడు. ఆయన చేసిన విధానం కానివ్వండి, ఆ క్యారెక్టర్ ఉన్న విధానం కానివ్వండి, 100% ఆయన జస్టిఫికేషన్ చేశాడని చెప్పొచ్చు. అలాగే ప్రియదర్శి గారు ఇందులో ఒక లాయర్, జూనియర్ లాయర్ గా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ కోర్ట్ రూమ్ డ్రామా అంతా కూడా చాలా నీట్ గా ఆయన ప్లే చేశాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ కూడా. ఆయన కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. సో అలాగే ఇందులో సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆయన కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. అలాగే ఇందులో టీనేజ్ లవర్స్ గా చేసినటువంటి రోషన్, శ్రీదేవి వీళ్ళిద్దరు కూడా ఒక మంచి క్యారెక్టర్స్ అయితే పడ్డాయి. వాళ్ళిద్దరు కూడా ఆ క్యారెక్టర్లకి చాలా చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది దీంట్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్లు కూడా బాగుంటాయి, వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఈ మూవీకి కెమెరా కానివ్వండి, అలాగే మ్యూజిక్ కానివ్వండి, ఇవి రెండు కూడా ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. సో మూవీలో ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెయిన్ స్టోరీ అనేది ఉంటుంది. కాకపోతే అక్కడ కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది.
క్లైమాక్స్ వచ్చేసరికి ఒక హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అనేది ఉంటుంది. ఆ విధంగా అయితే మూవీ ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా కోర్టు మూవీ ఎలా ఉంది అంటే, సో ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి చట్టాల గురించి మరింత లోతుగా చెప్పాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేశాడని చెప్పొచ్చు డైరెక్టర్. దాన్ని పర్ఫెక్ట్గా చూపించాడని చెప్పొచ్చు. ఆర్టిస్టులు తమ పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. మూవీ అయితే నాకు నచ్చింది, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.